హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ ఒంగోలులో అసలు ఇప్పుడు ఫుడ్ డొనేషన్ చేస్తుంటే అర్థమవుతుంది ఎంతమంది అన్నం లేక అసలు ముసలోళ్ళు కానీ చాలామంది అడుక్కునే వాళ్ళు కానీ అన్నం లేక అన్నం కోసం మధ్యాహ్నం హోటల్ ఎదురు బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ఎంతమంది ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ 2 days అయితే హోటల్లో తీసుకొని అయితే డొనేట్ చేసామన్నమాట. కానీ ఇంకా తర్వాత ఎక్కువ మెంబర్స్కి ఇవ్వాలని ఈ విధంగా ఇంట్లో అయితే మా తోడుకోళ్ళు అయితే ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఇది స్వార్థమే కానీ చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మంచి పని అని చెప్పాలి. చాలామంది ఫుడ్ డొనేషన్ చెయ్యండి చేద్దాము అని అంటారు కానీ ఎవరైతే దాన్ని క్రియల రూపంలో అవలంబించలేరు. ఎందుకంటే అది కష్టంతో కూడింది, అలాగే ఆర్థికంగాను వ్యయంతో కూడింది అనమాట. మనం చాలాసార్లు ఉదయం లేచిన కాడ నుండి ఎన్నో డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము. మనం తినే దాంట్లో కొంచెం పక్కకు తీస్తే ఇలాంటి వారికి చాలా మనం మేలు చేసిన వారిగా ఉంటాము. అందరూ బస్ స్టాండ్ల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బదులు ఈ విధంగా ఫుడ్ డొనేషన్ చేయటం వల్ల మనకి వాళ్ళు కడుపు నిండినట్టు ఉండిద్ది. మనం కూడా అట్లా అడుక్కునే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉండదన్నమాట. చాలామంది కొంతమంది ఫుడ్ తింటారా, రైస్ తింటారా అంటే వద్దు మాకు మనీ కావాలని డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళని చూసినా కానీ ఏమనిపించిద్ది అంటే అలా చేసుకునేది, అలా డబ్బులు అడుక్కోవడం తప్పులేదు, కానీ అలా డబ్బులు అడుక్కొని తినడానికే కదా, మన కడుపు నిండటానికే కదా ఆ డబ్బులు. సో అందువల్ల రైస్ ఇచ్చినప్పుడు చాలామంది రిజెక్ట్ చేసిన అనుభవాలు కూడా మేమైతే ఫేస్ చేసాము. అలాగే చాలామందికి అసలు ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళు వస్తే బాగుండు, ఈరోజు మాకు ఎవరిస్తారో అని 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక్కోసారి 3 అయిద్ది 2 అయిద్ది అయినా కానీ వాళ్ళకి ఫుడ్ ఉండదన్నమాట. అట్లాంటప్పుడు మనం వెళ్ళి ఒక ప్యాకెట్ ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం, తింటానమ్మా ఏది ఇచ్చినా తింటానంటారు. కొంతమంది అయితే కిచిడీ కానీ ఈ వెజిటేబుల్ రైస్లు కానీ ఇవి అయితే ఇష్టపడట్లేదు అనమాట. మ్యాక్సిమం వైట్ రైస్ అండ్ కర్డ్ రైస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. అదిగాక అందరూ అంటే ముసలోళ్ళుగా ఉన్నారనమాట. వాళ్ళైతే మేము పులిహోర తినకూడదు అని చెప్తా ఉన్నారు. అలాగే కిచిడీ కూడా తినకూడదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇలాంటి మరిన్ని డొనేటింగ్ వీడియోస్ మేము చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. అయితే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు ఇలాంటి వీడియోలని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. దీన్ని ఇన్స్పైర్గా చేసుకొని మీరు కూడా మీకు తోచినంత దాంట్లో హెల్పింగ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికనే రావు, కానీ ఒకళ్ళ ఆకలి తీరుస్తున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ అసలు వేరేగా ఉండిద్ది అనమాట. చూడండి వీళ్ళకైతే ఇప్పుడు 2:30 అయింది, ఇంతవరకు ఫుడ్ రాలేదంట. ఒక్కటే ప్యాక్ ఉందంటే ఎంతమంది వచ్చారో చూడండి తీసుకోవడానికి. పాపం ఆయనకి లేదు, పర్లేదులే ఆమెకన్నా ఇవ్వండి చూద్దాం ఎవరైనా వస్తారేమో అని అంటూ ఉన్నారు. మాకైతే చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఏమైతే చాలాసేపటి నుండి ఎండలోనే నిలబడింది అనమాట. మేము ఇవ్వంగానే ఇంకా గబగబా వెళ్ళి తీసుకొని తింటా ఉందన్నమాట. ఏమిచ్చినా తింటానమ్మా నాకు ఆకలి అవుతుందని అంది. చాలా బాధ అనిపించింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.